ఈ ఫోటో చూశారు కదా, నాగమణికంఠ. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. నిజంగా చెప్పాలంటే నైట్ ఎపిసోడ్లో అరాచకం అబ్బా. నిజంగా చెప్పాలంటే ఒక ఆట ఆడుకున్నారు నిజంగా. బిగ్ బాస్ 8లో నాగమణికంఠ అనే పేరు లేకపోతే అసలు బిగ్ బాస్ 8 సీజనే లేదు చెప్పాలంటే. అది మంచికైనా చెడుకైనా నాగమణికంఠ అనే జపం మాత్రం అందరూ చేస్తున్నారు, నాకు సార్తో సహా చెప్పాలంటే. అరాచకం అబ్బా నిజంగా. రాత్రి ఎంత దారుణం అంటే మాటలే రావాల నోట్లేంచి నాగమణికంఠకి. పైన బడి పీక్కు తిన రాబందులాగా ఆ విధంగా మాటలతో తూట్లు పేల్చి 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 నోట్లో మాట రాని కూడా చేశారు నిజంగా చెప్పాలంటే. అంత ముందు రోజు 2 రోజుల క్రితం మిడ్ నైట్ ఎలిమినేషన్ పెట్టారు. మిడ్ నైట్ ఎలిమినేషన్ పెట్టినప్పుడు టాప్ 3లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు. నిఖిలు, నబీలు, నాగమణికంఠ. అప్పటికి ఓటింగ్ జరిగి 2 రోజులు. లాస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ, ఇంకా నైనిక, అరే ఆదిత్య ఓం గారు, ఇలా ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. ఇలా ముగ్గురిని ఒక లైన్ దగ్గర తీసుకొచ్చి ఎవరైతే ఇంటి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే ఎవరికైతే తక్కువ ఓట్లు పడి ఉంటుందని ఒక్కొక్కరు చెప్పమంటే అందరూ ఆదిత్య ఓం గారు చెప్పుకుంటారు. ఆల్రెడీ అతనికి కూడా ఓట్లు తక్కువ పడ్డాయి కాబట్టి అతను ఎలిమినేషన్ జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు సార్, అరే 2 డేస్లోనే నాగమణికంఠ సేవ్ అయ్యేంత ఓట్లు పడ్డాయా అంటే ఎక్కడో ఏదో సింపతి వర్కౌట్ అవుతుందని చెప్పి గ్రహించారు. మొత్తం లోపల ఉన్న మొత్తం నాగమణికంఠ ఎవరైతే ఉన్నారో లోపల ప్రతి ఒక్కరు గమనించేశారు. అది ఏమనుకుంటుంది సార్, అరే ఈసారి వాడిని నామినేట్ చేయకూడదురా, మనం నామినేట్ చేసి మనం ఏదో మాట్లాడుతుంటే అది ఓడికి మంచిగా అనుకుంటున్నారు, మనం ఏదో పైన పడి ఏదో చేస్తాం అనుకొని చెప్పి అతనికి సింపతి వర్కౌట్ అవుతుందని చెప్పి అందరూ డిసైడ్ చేసి అనుకుంటుంటారు. కానీ ఏదన్నా చిన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతన్నే నెగిటివ్గా చూపిస్తున్నారు. బాధపడుతున్నాడు బాధపడే సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీరే. ఇప్పుడు బాధపడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాధపడకుండా ఎవరు ఉంటారు? మరి యష్మి బాధపడలేదా? అతనేమో ఆమెదేమో కనిపించదు. మరి సీత ఏడవట్లేదా? మరి ఆమెదేం కనిపించదు. ఒక నాగమణికంటే ఏడుస్తున్నాడు ఏడ్చే సిచ్యువేషన్ తీసుకొస్తుంది ఎవరు? ఇది కదా. ఏం జరిగింది రాత్రి? అందరూ అనుకున్నారు నాగమణికంట గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు, అసలు అతని టాపిక్ ఎవరు, అతని మాట ఎత్తకూడదు ఎవరు నోట్లు అని చెప్పి అనుకుంటారు. కానీ రాత్రి జరిగిన ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పుకుంటున్నారు, మంచిగా ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు ట్యాగ్ ఇచ్చుకుంటున్నారు. ఏదన్నా చెడుకి సంబంధించి ఏదైనా ఉంటే నాగమణికంట తీసుకెళ్ళేస్తున్నారు. ప్రతి సండే చూస్తున్నాను నేను, నామినేషన్లో చూసినా అదే జరుగుతుంది. సండే ఎపిసోడ్లో కానీ సాటర్డే ఎపిసోడ్లో కూడా అదే జరుగుతుంది. శని ఆదివారం ఎపిసోడ్లో కూడా మంచి ఏదైనా ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు, చెడు ఏదైనా ఉంటే తీసుకొచ్చి నాగమణికంటకి వేస్తున్నారు. ఇంకేం మాట్లాడలేదు కదా అని చెప్పి. అసలు రాత్రి నాగమణికంట నోటి గుండా ఒక్క మాట రాల, ఏడుపు తప్పితే ఇంకేం లేదు నిజంగా చెప్పాలంటే. నాగార్జున ఇన్ని డిష్యూ పేపర్లు చెప్తూ ఏడుచుకొని చెప్పని అరాచకం చెప్పాలంటే. లోపలికి పిలిచిన తర్వాత కన్ఫెక్షన్ రూమ్ లోకి రమ్మిన తర్వాత నువ్వు ఎంతసేపు ఏడుస్తావు ఏడు అని చెప్పి డిష్యూ పేపర్ ముందు పెట్టిన తర్వాత, సార్ అది ఏం లేదు సార్, సిచ్యువేషన్ అట్లాగా వస్తుంది, ఆ టైంకి నేను తెలియకుండా ఎమోషనల్ అవుతానని చెప్పి అంటాడు. అప్పుడు తన వైఫ్ గురించి ఆలోచిస్తుంది, ఆ లెటర్ గురించి, ఆ ఫుడ్ గురించి అని. ఫుడ్ మీ వైఫ్ పంపించాలి, మీ ఫ్రెండ్ రాహుల్ పంపించాలని చెప్పాలి. కానీ లెటర్ మటుకు మీ వైఫే పంపించింది. బతులాడుతాడు, సార్ ప్లీజ్ చూపించండి. ఎంత అడిగినా ఆ లెటర్ మాత్రం చూపించరు. అదే అడగకపోయినా యష్మికి మాత్రం చూపిస్తారు. నిజంగా ఏదో జరుగుతుంది నిజంగా చెప్పాలంటే. అక్కడ జరిగే ప్రతి సన్నివేశం నాగమణికంఠ చుట్టూ తిరుగుతుంది. అసలు నాకు తెలియకుండానే నాగమణికంఠ అని హైలైట్ చేస్తున్నది అతనితో పాటు ఉన్న లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కంటెస్టెంట్స్, అలాగే బిగ్ బాస్ టీం తెలియకుండానే నాగమణికంఠ హీరో చేస్తున్నారు. అతను ఓట్లు పడుతున్నాయి ఎందుకు పడవు చెప్పండి? ఆడు ఎంతమంది అయితే అంతమంది పోయి నాగమణికంఠ ముందు పైన పడితే ఓట్లు పడితే ఏం చేస్తాయి? పడతాయి. ఇప్పుడు నిన్న రాత్రి ఎపిసోడ్ ముందు ఏమో అతనికి అసలు అతని పేరే తీసుకురావడం అనుకున్నారు. రాత్రి నాగసారి ఇక్కడికి వచ్చేటప్పటికి మంచి ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వేసుకుంటున్నారు, చెడు ఏదైనా ఉంటే నాగమణికంఠ తీసుకొచ్చారు. మరి అదేమిది? మీరు చెప్పిన మాట 24 hours వరకు మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఎంత దారుణం అంటే కనీసం అతను లెటర్ అడిగితే ఏం జరుగుతుందో బయట అనేది తెలియక నరకం అనిపిస్తున్నాడు. అదే టైంలో వీళ్ళు వెళ్ళేసి మళ్ళీ కాకులాగా పొడుస్తూ ఉంటే మరి యాడవకి ఏం చేస్తా నాకు అర్థం కలదు. నేను ఈ సీజన్ స్టార్ట్ అయిన 2వ రోజే చెప్పాను, నాగమణికంఠ టాప్ 5 ఖచ్చితంగా ఉంటాడు అనిపించింది. నిజంగా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ అంతా 1,00,000 మంది ఎంతమంది ఉన్నారు అతను బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు. అతనికంటే 5 లక్షలు 10 లక్షలు మిలియన్లు కూడా ఉన్నారు.
వీళ్ళు కన్నా ఈరోజు నాగమణి కంట ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో ఉంటున్నాడు. ఎందుకంటే యాక్ట్ అయ్యారు జనాలు చూస్తున్నారు. అబ్బా ఇప్పుడు అతను తప్పు లేకపోయినా అతని పైన నిందలు వస్తున్నప్పుడు ఆడియన్స్ చూస్తున్నారు ఇక్కడ. అరే ఏంద్రా రాత్రి అయితే అసలు అతను తప్పు ఏం లేదు, ఆయన కూడా పైన పైన పడదు. రాత్రే కాదు, ప్రతి ఆదివారం శనివారం ఎపిసోడ్ లో అతని మీద పడిపోతారు. మంచి ఎదురు వాళ్ళు చూసుకున్నారు, చెడు తీసుకొస్తే మరి నాగమణి కంటకి వేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అరాచకం కావాలని నాకు తెలిసి నాగమణి కంట హైలైట్ ఇవ్వలే చేస్తున్నారు. నాగమణి కంట ఒంగోరు కూడా చూడండి, నాగమణి కంట వేరే వాళ్ళ ముందర కావచ్చు, వేరే పర్సన్ లేనప్పుడు కావచ్చు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడిందంటే ఎక్కడ లేదు చెప్పాలంటే. కొరవలందరూ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవాలని చెప్తున్నారు, కానీ నాగమణి కంట మటుకు ఎక్కడ కూడా ఒక పర్సన్ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్నప్పుడు ఒకటిగా మాట్లాడతాడు, లేనప్పుడు ఒకటిగా మాట్లాడతాడు. అస్సలు వాళ్ళ పేరు ఎత్తడు. నామినేషన్ లో అతని ఆర్గ్యుమెంట్ సూపర్. చెప్పాలంటే పాయింట్ పట్టుకుంటే దాని మీద నిలబడతాడు. సూపర్ అబ్బా అంతా. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవుతుంది. అదేంటంటే అందరూ సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. సింపతి కోసం, సింపతి అనేది ఒక రోజు, ఒక వారం వర్కౌట్ అవుతుంది, 2 వారాలు వర్కౌట్ అవుతుంది. ప్రతిసారి సింపతి 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 అంటే జనాభా నవ్వుతారు. సో జనాభాకి నాగమణి కంట కనెక్ట్ అయ్యాడు చెప్పాలంటే. దెర్ ఇస్ నో డౌట్. చూస్తా ఉండి టాప్ 5 వరకు నాగమణి కంట ఉంటాడు. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే వీళ్ళంతా బాగా పాపులర్ ఉన్నవాళ్ళు కాబట్టి మరి ఎలా మారుతుందో ఓటింగ్ అనేది తెలియదు, కానీ టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఈ 5 వారాల నుంచి అతను ఏ రోజు ప్రతి వారం నామినేషన్ లో ఉన్నాడు. ఓటింగ్ కి బాగా అలవాటు పడ్డాడు. అక్కడ పూట కనపడితే నాగమణి కంటకి వెళ్తుంది వీళ్ళు. ఖచ్చితంగా అతనికి ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే అలా వీళ్ళే సృష్టిస్తున్నారు. మీరు బాగా గమనించలేదు, నాకు అర్థం కాదు. ప్రతి ఎపిసోడ్ లో నామినేషన్ లో కావచ్చు, సండే సాటర్డే ఎపిసోడ్ లో కావచ్చు, ఏదైనా చిన్న విషయం జరిగితే మటుకు అతను ప్రమేయం లేకపోయినా నాగమణి కంట పేరు తీసుకొచ్చేస్తున్నాడు. నిజంగా రాత్రి నాగమణి కంట నోట్ల నుంచి ఒక్క మాట వల్ల నాకు సార్ వేసుకుంటుంటే అతని పైన జోక్స్ వెళ్తున్నా కూడా వీళ్ళు చెప్పే మాటలకు కూడా ఎక్కడ కూడా కనీసం ఒక్క మాట కూడా నోరుతులా. నిజంగా సూపర్ అనిపించాడు నాకైతే రాత్రి. ఖచ్చితంగా నాగమణి కంట లేకపోతే ఈ సీజన్ లేదు, అంతే చెప్పాలంటే. నాగమణి కంట వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఎవడు చూడు బిగ్ బాస్ నాకు తెలిసి. ఇదైతే పక్క. ఎవరు మీ ఫేవరెట్ అనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎవరు నాగమణి కంట సింపతి వర్కౌట్ అవుతుందా, సింపతి కావాలని డ్రామా చేస్తాను, ఎవరు ఏమన్నా అనుకున్నా, మీరు ఏమనుకున్నారో మొత్తం కామెంట్ లో మెసేజ్ పెట్టండి. ఇది నేను చెప్పాలనుకుంది.